టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన లిస్టులోకి మరో సీటు దక్కింది. అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో పి గన్నవరం స్థానాన్ని జనసేనకు ఇస్తున్నట్లు సమాచారం. పి గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ బీఫామ్ అందించారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన లిస్టులోకి మరో సీటు దక్కింది. అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో పి గన్నవరం స్థానాన్ని జనసేనకు ఇస్తున్నట్లు సమాచారం. పి గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ బీఫామ్ అందించారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మను అడిగి తెలుసుకుందాం. వర్మ, ముందు నుంచి కూడా టీడీపీ పార్టీ ఫస్ట్ పి గన్నవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అక్కడున్నటువంటి అభ్యర్థే తనకు తాను అక్కడి నుంచి ఉపక్రమిస్తున్నట్లుగా అలాగే విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ సీటు వెళ్లి జనసేన ఖాతాలోకి పడి జనసేనకు ఇంకొక అదనపు సీట్ అయింది. ఇది అధికారికంగా ఇంకెంతసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గిడ్డి సత్యనారాయణకి బీఫామ్ అందిందా? సునీల్, ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి తొలుత జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే అభ్యర్థి ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిని అయితే సరిపల్లి రాజేష్, మహాసేన రాజేష్గా పిలువబడే అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రాంతానికి చెందినవాడు, ఉత్తరకంచి గ్రామానికి చెందిన అభ్యర్థి పూర్తిగా స్థానికుడు కాదు అంటూ కూడా కొంత వ్యతిరేకత రావడం, ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ప్రకటించినప్పటికీ 2 రోజుల క్రితం వరకు కూడా కొంత తర్జన భర్జన ఏదైతే మహాసేన రాజేష్ అక్కడి నుంచి పోటీలో నిలబడతారా లేదా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే నిన్నటి రోజు తాను పూర్తిగా కూడా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నాను, ఏదైతే కుల సమీకరణాలు పూర్తిగా కూడా నన్ను పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో నేను దాని నుంచి తప్పుకుంటున్నానని జనసేన రాజేష్ కూడా ప్రకటించిన నేపథ్యంలో అది పూర్తిగా కూడా మళ్ళీ జనసేన ఖాతాలో ఆ నియోజకవర్గం పడిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఏఓగా పనిచేసినటువంటి, అలాగే పి గన్నవరం మండలానికి సంబంధించి ఊడుమూడి గ్రామ శివారు ఏదైతే ఊడుమూడి లంక ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి గిడ్డి సత్యనారాయణని ఈ జనసేన పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా అయితే జనసేన పార్టీ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన ఉపాధ్యక్షులు సిరిగినేడి వెంకటేశ్వరరావు అయితే ఒక ప్రకటన జారీ చేశారు. దానిలో భాగంగానే పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నుండి గిడ్డి సత్యనారాయణ అయితే పోటీలో నిల్చుంటారని కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే గత నెలలోనే ఏదైతే తను తెలంగాణలో పోలీస్ శాఖలో చేస్తున్నటువంటి ఏవో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం, అటు తర్వాత తాజాగా నిన్నటి రోజు ఈ గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం, ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికే కృషి చేయడానికి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సూచించడంతో ఇప్పుడు మరి 2 రోజుల్లో గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గం ఏదైతే సొంత ప్రాంతం, సొంత గ్రామం, ఇక్కడ ఉండగా చాలా రోజులు ఇక్కడే ఉన్న తర్వాత ఉద్యోగరీత్యా తెలంగాణకి వెళ్ళిపోయి అటు తర్వాత ఉద్యోగాన్ని కూడా గత నెలలో ఫిబ్రవరి 5వ తేదీన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఆయనకు ఉన్నటువంటి పట్టు కానీ, లేదంటే ఆయన ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా కానీ స్వగ్రామానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఇటువంటి ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అతనికి ఉన్నటువంటి పట్టు, అలాగే జనసేన తాజాగా అక్కడ ఉన్న వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా పూర్తిగా జనసేన వైపు చాలామంది మరలుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న అసమ్మతి వర్గంలోని కొంతమంది జనసేన పార్టీలో భారీగా చేరుతున్న సమయంలో పూర్తిగా ఇదంతా బలం చేకూరుతుంది. గిడ్డి సత్యనారాయణ గెలుపు ఖాయం అంటూ కూడా ఒక
సర్వే ప్రకారం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ వర్గాలకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా గిడ్డి సజ్జనార్ని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తొలుత నియమించడం, అటు తర్వాత అభ్యర్థిగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే రాబోయే రోజుల్లో 2 రోజుల నుంచి పూర్తిగా రేపు లేదా ఎల్లుండి నియోజకవర్గానికి గిడ్డి సత్యనారాయణ రానున్నారు. వచ్చిన తర్వాత పూర్తిగా ప్రచారంలో కూడా కొనసాగుతారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుని కాదని అక్కడ ఏదైతే జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పర్తి వేణుగోపాల్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అక్కడ అసమ్మతి పూర్తిగా కూడా ఒకవైపు ఏదైతే కొండేటి చిట్టుబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే తొలుత విప్పర్తి వేణుగోపాల్తో కలిసి తిరిగిన తర్వాత పూర్తిగా స్తబ్దంగా ఉండిపోయి ఆ పార్టీ కేడర్ కూడా 2గా చీలిపోయి కొంతవర్గం జనసేన పార్టీలో కూడా జాయిన్ అయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ అసంతృప్తి జ్వాలే జనసేన పార్టీకి గెలుపు దోహదపడుతుందనే పరిస్థితుల్లో ప్రస్తుతం గిడ్డి సత్యనారాయణ స్థానికంగా ఉన్నటువంటి నేతను, ఎందుకంటే గతంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి స్థానికేతరుడు అన్న ఒక నినాదం బయటకు రావడం, స్థానికంగా ఉన్న నేతను ప్రకటిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో జనసేన అయితే ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ అయితే ప్రకటించడం జరిగింది. అయితే 2 రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో యథావిధిగా కొనసాగుతారు. పూర్తిగా కూడా గెలుపు వైపే లక్ష్యంగా అయితే పనిచేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా గిడ్డి సత్యనారాయణ ఇప్పటికే పిలుపునివ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఇప్పటివరకు 21 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీట్లని పొత్తులో భాగంగా కుదుర్చుకున్నటువంటి జనసేన పార్టీ తాజాగా తన ఖాతాలో ఇంకొక సీటు పి గన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం కూడా ఇప్పుడు జనసేన ఖాతాలో జాయిన్ అవడంతో అక్కడ ఒక జోష్ వాతావరణం అయితే నెలకొంది. గిడ్డి సత్యనారాయణ ప్రచారం ఒకటే తరువాయి ఆయన రాగానే నియోజకవర్గంలో భారీగా ఆయనకి స్వాగతం పలిగా తర్వాత ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటామని స్థానిక పి గన్నవరం నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పి గన్నవరం నియోజకవర్గం ఇప్పటివరకు రాజోలుకు సంబంధించి అభ్యర్థిని దేవవర ప్రసాద్ని ఒకవైపు ప్రకటించిన తర్వాత అమలాపురం విషయంలో కూడా కొంత తర్జన భర్జన పడిన తర్వాత అది కూడా టీడీపీ కేటాయించిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గం ప్రస్తుతం జనసేన ఖాతాలో పడటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు జన సైనికులు కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గెలుపు దిశగా ప్రయాణం చేసి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్కి బహుమతిగా అందజేస్తామని అక్కడ ఉన్నటువంటి జన సైనికులు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్ రైట్. అయితే నియోజకవర్గంలో వర్మ ప్రస్తుతం టీడీపీ నుంచి ముందుగా అది టీడీపీ అనుకున్నారు కదా, ఇప్పుడు అది జనసేన కేటాయించడంతో టీడీపీ క్యాడర్ అంతా కూడా ఏ రకంగా రియాక్ట్ అయింది? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ టికెట్ తొలుత టీడీపీ తరపున పోటీ చేస్తారు అని సరిపల్లి రాజేష్ ఏదైతే మహాసేన రాజేష్ని ప్రకటించిన తర్వాత నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతల్లో కొంత అసంతృప్తి కూడా నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే సమావేశం తొలుత అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మహాసేన రాజేష్ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన సందర్భంలో కూడా హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా మహాసేన రాజేష్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా నినాదాలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినవిల్లోని వినాయకుడి గుడి దర్శనానికి వచ్చిన సందర్భంలో కూడా హిందూ ధార్మిక సంఘాలు పూర్తిగా ఆయన రావడాన్ని కూడా ఈ నియోజకవర్గానికి రావడానికి కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే హిందూ ధర్మాల పట్ల అంతగా మీకు ఇష్టం లేని వ్యక్తిగా మీరు గతంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఉదరహిస్తూ ఆయన్ని వ్యతిరేకత చూపిస్తూ కూడా నినాదాలు చేస్తూ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన తర్వాత అదొక సంఘటన. అటు తర్వాత పూర్తిగా కూడా ఏదైతే పి గన్నవరం నియోజకవర్గానికి తాజాగా నిన్న ప్రకటించినటువంటి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఏదైతే టీడీపీ గంటి హరీష్ మాధూర్ సమావేశం కూడా పి గన్నవరంలో ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమావేశానికి వచ్చిన సందర్భంలో మహాసేన రాజేష్ కూడా ఆ సమావేశానికి హాజరవడం, అప్పుడు అక్కడికి హాజరైనటువంటి గంటి హరీష్ మాధూర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా కొంత అసంతృప్తి జ్వాల అయితే రగిల్చారని చెప్పాలి. ఆ సందర్భంగా అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇవన్నీ చూసిన తర్వాత పూర్తిగా స్థానికత్వం అక్కడ లేడు, స్థానికుడు కాదు, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్తో పూర్తిగా కూడా మహాసేన రాజేష్ను వ్యతిరేకించిన తర్వాత అక్కడ పోటీ ఇక విరమించుకోవాలన్న నిర్ణయానికి టీడీపీ రావడం, అటు తర్వాత అభ్యర్థి కూడా స్వయంగా మహాసేన రాజేష్ కూడా కులరక్కసిలో నేను నలిగిపోయాను, ఇక మీదట ఇక్కడ నేను పోటీ చేయదలుచుకోలేదని కూడా నిన్నటి రోజు ఆయన ఫేస్బుక్ వేదికగా కూడా ప్రకటన చేసిన తర్వాత పూర్తిగా అభ్యర్థిని నిన్న సాయంత్రమే జనసేన కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ అసంతృప్తి జ్వాల టీడీపీలో తొలుతున్నప్పటికీ ఇప్పుడు స్థానికంగా జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పూర్తిగా టీడీపీ నేతలు అటు జనసేన నేతలు కూడా ఉమ్మడిగా ప్రయాణం చేసి పూర్తి స్థాయిలో గిడ్డి సత్యనారాయణ గెలుపుగా అయితే కృషి చేయాలని తాజాగా ఈరోజు
జరిగినటువంటి సమావేశాలు అన్నింటిలో కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏదైతే టీడీపీ అభ్యర్థి ప్రకటన తర్వాత రాజుకున్నటువంటి అసమ్మతి జ్వాల పూర్తిగా తొలగిపోయిందనే చెప్పాలి. జనసేన పార్టీ అభ్యర్థిని కూడా స్వాగతిస్తూ వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతకే తొలుత నుంచి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు తొలుత నుంచి కోరుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే జనసేన పార్టీ నిన్నటి రోజు స్థానికుడిగా అయినటువంటి గిడ్డి సత్యనారాయణని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే గెలుపు కోసం అయితే కృషి చేస్తామని టీడీపీ జనసేన వర్గాలు కూడా ఈ రోజు జరిగిన సమావేశాలు అన్నింటిలోనూ కూడా తమ భావాలను కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా గిడ్డి సత్యనారాయణ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారానికి అయితే దిగుతారని అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్.